హలో గాయస్, వాట్సాప్ గాయస్. హాయ్ చెప్తుండ్రు. ఆగు, నీ దగ్గరికి వస్తున్నా. ఫస్ట్ నేనైతే ఇంట్రొడక్షన్ ఇస్తా, ఓకే? సరేనా? ఇట్లా అయిపోతుంది. ఇంట్రొడక్షన్ చేంజ్ చేద్దాం మనం. ఊకి ఇట్లనే ఇస్తున్నాం మనం, సెల్ఫీ పెట్టుకొని. చేంజ్ చేద్దాం. హలో గాయ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. దిస్ ఇస్ అవర్ లిటిల్ యువన్ రెడ్డి. కెమెరా చూసిన వెంటనే హాయ్ చెప్తాడు. హాయ్ చెప్పరా నాని, హాయ్ చెప్పు. నువ్వు చెప్పు హాయ్. వీళ్ళు వచ్చాక ఫస్ట్ టైం బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో నాకు కూడా తెలియదు, ఎందుకంటే మనం ఎప్పుడు ప్లాన్ చేయం, డైరెక్ట్ వెళ్ళిపోవడమే ఉంటుంది. కానీ యాక్చువల్ మనం ఎప్పుడు డేట్కి వెళ్ళాం ఇద్దరం. అసలు మేము ఎప్పుడు డేట్కి వెళ్ళాలి, ఇదే ఫస్ట్ టైము. బుడ్డని వేసుకొని కాదు, మేము కూడా ఎప్పుడు సపరేట్గా ఇద్దరం డేట్కి వెళ్ళాలి. సో ఇవాళ పోతున్నాం. లెట్స్ గో డౌన్. ఓకేనా, వెళ్దామయ్యా. లెట్స్ గో. అది సో గాయ్స్, యాక్చువల్లీ విజయ్ గాడు బడాడు ఇద్దరు బాలి ట్రిప్కి వెళ్ళారు. సుమంత్ గాడు కూడా బాలి ట్రిప్కి వెళ్ళారు. బోర్ కొడుతుంది. మన బుడ్డోని అండ్ చోటాని బయటకు తీసుకెళ్తా అని చెప్పిన, కానీ ఎటు వెళ్తున్నామో తెలియదు. మ్యాప్ కూడా పెట్టలే. ఇక నా ఫోన్లోనే రికార్డ్ చేస్తుండే మన చోటా గాడు. ఈ బొండ మంచిగా వన్నది. ఇప్పుడేమో ఎన్ని బేబీ సీట్లో నుండి తీసి స్టోలర్లో కూర్చుని పెట్టాలి. అలా కూర్చుని పెడితే పక్కాలు వేస్తాడు. ఇక లేచిండంటే కథ అని చేస్తాడు మనల్ని. బొండ పన్నది. అరే ఇటు ఇల్లు ఉన్నది, ఇటు నుంచి పోరాదు. ఇటు లేచిండు కదా. ఏ బొండ లేచినావా? గాయ్స్, తిరిగి ఫైనల్లీ ఒక ప్లేస్కి వచ్చి ఆగినాం. మంచి ఒక చిన్న బీచ్ ఉంది. ఇక్కడ వెనకాల పార్క్ ఉంది. ఆ పార్క్లో కూర్చుందామని కార్ ఆపినాం. బట్ యాక్చువల్లీ పార్క్ దాటిన తర్వాత మంచిగా చిన్న బీచ్ మస్తులో మంచిగా పీస్ఫుల్గా అదరా చోట. ఎండ ఇప్పుడు సన్సెట్ టైం. ఇక సన్సెట్ చూడు మంచిగా. చూడాలంటే డైరెక్ట్ ఐస్ ఓపెన్ కావు కదా చూడడానికి. నువ్వు చూడు ఇప్పుడు నా కళ్ళలో ఇవిడే. బీచ్ పేరు తెలుసా నీకు? ఇది షార్క్ బీచ్ అంటారు. అంతకుముందు షార్క్స్ ఉంటున్నా. ఇప్పుడు మనుషులు తిరుగుతురా షార్క్ ప్లేస్ లో. ఈడే షార్క్, గుడ్డ షార్క్. ఇటు బేబీ షార్క్. నేను పెద్ద షార్క్. దీన్ని షార్క్ బీచ్ అంటారే. షార్క్ కొడుతా అరుస్తుంది అట్లా. ఇదంతా నెట్ పెట్టిరు, కనిపిస్తుందా చూడ? అంటే సమ్మర్లో నెట్ పెడతారంట. ఎందుకంటే షార్క్స్ వస్తాయంట ఇక్కడికి. సో స్విమ్మర్స్కి సేఫ్గా ఉండడానికి ఇట్లా మొత్తం. ఇక్కడ ఒక్క లైఫ్ గార్డ్ కూడా లేడు. చూసినావా? లైఫ్ గార్డ్స్ ఉండారంట ఇక్కడ. యాక్చువల్లీ ఒక 3 years ఈ బీచ్ అంతా క్లోజ్ చేసిరట. అందుకే మనకు తెలియదు. మరి అంతా కట్టడానికి ఒక 3 years క్లోజ్ చేసి లేటెస్ట్ ఓపెన్ చేసినట్టున్నారు. దాని బోట్ పోతుంది చూడు. ఈ బీచ్ అయితే చిన్న సూపర్గా ఉంది. మంచిగా రిలాక్స్ అవుతున్నాం. నేను చోట ఆడు బుడ్డోడు ముగ్గురం రిలాక్స్ అవుతున్నారు. చోట ఇన్ని నీళ్ళలో దించితే భయపడుతుండు కాడు. ఎందుకు భయపడుతున్నావు? దించరా, మళ్ళీ దించరా, నీళ్ళలో దించరా. ఇన్ని నీళ్ళలో దించితే భయం పడుతుండు దొంగ. యాక్చువల్
ఆ వాటర్ బాగా చాలా ఉన్నాయి, అందుకే దించితే భయపడుతున్నాడు. భయపడతలేవా? మనం బీచ్లో ఆడి వరకు నడుచుకుంటూ పోదాం, సరేనా? మంచిగా అనిపిస్తుంది. అబ్బో వాటర్ నూకేస్తున్నాయి రా. గంట తడిచిపోయింది. గాయస్ ఎప్పుడు పని చేయడమే కాదు, అప్పుడప్పుడు ఇట్లా ఫ్యామిలీతో వచ్చి రిలాక్స్ కావాలి. ఈ ఊబర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రతిరోజు వర్కే అవుతాం, ఇట్లా రిలాక్స్ అయ్యే ఛాన్స్ ఉండదు. బట్ ఇక బుడ్డోడు వచ్చిండు, మన ఫ్యామిలీ ఉన్నది, ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వాలా. ఇల్లు కట్టు నాన్న, ఇల్లు కట్టు, ఇల్లు కట్టు, ఇల్లు కట్టు, ఇల్లు కట్టు, నువ్వు కట్టు. అట్లా వద్దే బిల్డింగ్ బిల్డింగ్ కడమా, బిల్డింగ్ కడతావా? బిల్డింగ్ వచ్చాడమ్మా ఇంజనీర్. ఏమైంది ఏమైంది? వద్దా నన్ను తీయు, తీసేయాలా అలాకెళ్ళి? కాదు తీయు, నన్ను వీడియో తీయాలా? కంటెంట్ ఇస్తున్నా కదా, తీయు అని. దా హై ఫై వైఫై నాని మమ్మీకి. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, మంచి ఒక కాటేజ్లో ఉంది. ఇది ఒకటే రెస్టారెంట్ ఉంది. ఈ బీచ్ కూడా చిన్నగా ఉన్నది కాబట్టి ఒకటే రెస్టారెంట్ మస్తు గిరాకైతే మస్తు వేస్తుంది కావచ్చు. జస్ట్ సాయంత్రం 5 వరకే ఓపెన్ ఉంటుందంట. అంటే గూగుల్లో చూసిన జస్ట్ సాయంత్రం 5 వరకే ఓపెన్ ఉంటుందంట. మనము 5 తర్వాత వెళ్తున్నాం, చూద్దాం ఏది దొరుకుతుంది అది పట్టుకొని వద్దాం. బుడా అన్నీ క్లోజ్ అయిపోయినాయి. అక్కడ క్లోజ్ అయినాక వెళ్ళినాం మనం. క్లోజ్ అయినాక వెళ్తే ఏముంటాయి? తాతనా? తాత ఏడున్నాడు ఇక్కడ? లోపల ఇంకా ముసలన్నీ చేసుకుంటే కూడా తాత అంటుండే అప్పుడు. చెప్పినా కదా రెస్టారెంట్ క్లోజ్ అయిందని. యాక్చువల్లీ కాఫీ చెప్పుకుందామని పోయినా, బట్ క్లోజ్ అయింది కాబట్టి ఏం లేవు. ఈ కోక్ ఉందారా అంటే ఒక కోక్ ఇచ్చిండు. ఈ బ్రెడ్ ఉంది, ఇది బనానా బ్రెడ్ అంటారు, బనానాతో చేస్తారు, మంచిగా తీయ ఉంటుంది. ఇంతకుముందు టోటల్ ఎండ కొట్టింది కానీ ఇప్పుడైతే మంచిగా సన్సెట్ అయిపోయింది, మంచిగా సూపర్గా ఉంది కదా నాని? సూపర్ ఉంది కదా. క్వాలిటీ టైం విత్ మై కంకాబుండా కదా నాని? గాయస్ ఇవో అటు చూడొచ్చు, సన్ అటు మంచిగా బిల్డింగ్ మధ్యలోకి వెళ్ళిపోయింది. బిల్డింగ్ లోపలికి అయింది సన్సెట్ చూసినావా నువ్వు? అవునా అని చూసినావా? సో గాయస్ దాట్స్ ద ఎండ్. ఇక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే చోటవాడు ఈరోజు బయట తిందామే అన్నాడు, అందుకే డిన్నర్కి వేరే ప్లేస్కి వెళ్తున్నాం. బట్ ఇక్కడైతే మంచిగా స్పెండ్ చేసినాం, రిలాక్స్గా పీస్ఫుల్గా స్పెండ్ చేసినాం. మళ్ళీ ఏదో ఒక రోజు రావాలి. ఈడోడే మన టైపే ఊబర్, వాడు సైకిల్ అక్కడ పార్క్ చేసి మంచిగా ఇంకేంది పోయాడు బీచ్ దగ్గర ఉన్నట్టున్నాడు. మనం కోగా అయినాం. చేతన ఏం చేయాలంటే ఇట్లా వేస్ట్ బిన్స్ ఉంటాయి, ఆ బిన్స్లలో పడేయాలి. చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయి చూడరా చూడరా. చెట్లను చూస్తే ఏమనిపిస్తుంది? చెట్లను చూస్తే చెట్టు అనిపిస్తుంది అంతే. నాకేం గుర్తుకొస్తుందా చెప్పాలా? వంటలకు వెళ్తాం చూడు మనం, ఒక్కొక్క గ్యాంగ్ ఒక్కొక్క చెట్టు దగ్గర ఇట్లా ఆక్యుపై చేసుకుంటారు. సో నాకు ఈ చెట్లు చూస్తే అట్లనే అనిపించింది. ఈడ కూడా అట్లానే ఉంటారు, ఒక్కొక్క సంఘం వచ్చి ఒక్కొక్కళ్ళు కూర్చుంటారు ఈడ. నిజం రా చోట. ఓకే ఓకే నాకు కూడా అంతే ఉందిలే. ఇప్పుడు మన ఊర్లో ఉంటాయి కదా, కొత్తపల్లి ఉంటుంది కదా ఒక పెద్ద చెట్టు. మనం నార్మల్ గా వెళ్ళిందంటే ఒక దగ్గరకే కదా వంటలకి, మ్యారేజ్ అయిన నుంచి కొత్తపల్లి కాడ. సో నేను పాలెం కాడ చూసిన కాబట్టి అంటున్నా. కొత్తపల్లి కాడ మనం 2 సార్లు వెళ్ళినాం, వెళ్ళాం మనం. ఏం వంటలు అవి? వంటలు ఇక ఊరు వంటలు. పోషావా దగ్గర. నాకు ఇట్లా గ్రీనరీ ఇష్టం బీచ్ ల కంటే. ఇట్లా గ్రీనరీ టోటల్ కవర్ అయి ఉంటాయి చూడు, అట్లా ఇష్టం నాకు. వాటర్ అంటే ఇష్టం, కానీ ఇంకొక సైడ్ భయం కూడా. ఎందుకు?
ఎందుకంటే వాటర్ నార్మల్గా నేను ఒకసారి ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు మునిగిన అందులో పూల్లో, అప్పటి నుంచి కొంచెం భయం. గైస్ వెళ్ళిపోతున్నాం ఇక, లైట్ పోయింది, జస్ట్ 6:30 అవుతుంది కానీ చీకటి అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవుతుంది, అందుకే జల్దీ చీకటి అయిపోతుంది. సో అందుకే వెళ్ళిపోతున్నాం ఇక. మళ్ళా వస్తాం కదా చోట, మన బడాడు సుమంత్ గారికి ఇట్లా వచ్చినాక వద్దాం. ఆ రోజు మంచిగా ఆఫ్టర్నూన్ ముందే వచ్చేసి ఇక్కడనే లంచ్ చేసి అదే కుకింగ్ చేసుకొని వచ్చి ఇక్కడే క్లారిటీ ఇంపార్టెంట్, మరి కుకింగ్ చేసుకొని వచ్చి ఇక్కడే కూర్చొని మంచిగా చిల్ అవుదాం. యువిగాడు కూడా ఎంజాయ్ చేస్తాడు అప్పుడు. చలో గాయస్, ఇక రెస్టారెంట్కి స్టార్ట్ అవుతున్నాం. 1 hour డ్రైవ్ ఉంది ఇక్కడ నుంచి, ఒక 40 kilometers దూరం ఉంది. కేవలం చోట వాడి కోసమే తీసుకొని వెళ్తున్నా. ఓకేనారా చోట, ఇటు తినేది ఇంత కానీ చేసేది ఇంత. రెస్టారెంట్కి వెళ్ళినాక చిన్న ఒక క్లిప్ తీసి వీడియో ఎండ్ చేస్తా. తీస్తానో తీయనో కూడా తెలియదు నాకు, తిండి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, అప్పుడు వీడియో తీయం ఎక్కువ. ఓకేనా? ఇట్స్ ఫుడ్ టైం. ఫుడ్ అయితే సంపుడి అమ్ముతాడు మా చోట. కరవతుంది అనకుండా వెళ్ళిపోయిన బాయ్ చెప్పి హ్యాపీ ఉంటుంది. అందరు నెట్టిస్తుండే.